He is a national champion in athletics, athletic body, gym body. ఏది బెస్ట్? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన బాడీలో స్టోర్ చేస్తున్నాడు. చాలా మిత్స్ ఉన్నాయి, భయం ఉంటుంది చాలా మందికి. అవుతాయి మేడం. బెస్ట్ కోచ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అథ్లెట్స్ మాత్రమే తీసుకోవాలా, కామన్ పీపుల్ కూడా తీసుకోవచ్చా? సో అలా చేయించుకుంటూ వెళ్తే హీ కెన్ అచీవ్ దట్. అసలు ఏముంటుంది అథ్లెటిక్ ట్రైనింగ్ లో? బేసిక్ అంటే ఎలా స్టార్ట్ చేస్తారు కామన్ పీపుల్ కి? కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎక్స్ప్లోజివ్ పెరుగుతుంది. జిమ్ వర్కౌట్స్ ఇవన్నీ మన వల్ల కాదు. హెర్బ్స్ పౌడర్స్ లాంటివి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. లిక్విడ్స్ మీద వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫైబర్ మ్యాక్సింగ్ మరి వీళ్ళు కూడా వాడుతున్నారు కదా. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి బాడీని చూసి వీళ్ళలా బాడీ పెంచేస్తే నాకు అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిలు వస్తారని. ఇప్పుడు నా బాడీని చూసి ఎవరు రారు. అదే ఒక అమ్మాయి నాకు ఎవరు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు కూడా నాకు మెసేజ్ చేయలేదు ఎప్పుడు మీ బాడీ చాలా బాగుంది. సార్ చాలా సీరియస్ క్వశ్చన్, మీ ఇన్స్టాగ్రామ్ డిఎం ఒకసారి చూపిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఎవరో మెసేజ్ చేయట్లేదని, అది నిజమా కదా తెలుస్తుంది. ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు. ఎలా ఏంటి ఆ ఫుడ్స్ ఏంటి మాకు చెప్తారు? వెజిటేబుల్స్ ఇంకా ఎక్కువ ఉంది. నైట్ రిఫ్రిజిరేట్ చేసుకుని మార్నింగ్ తీసుకుని తింటున్నారు, అది హెల్దీ అయినా? చాలా హెల్దీ. జిమ్ చేసి తర్వాత మానేసిన తర్వాత ముందున్న దానికంటే లావ్ అయిపోతారు అన్నది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ఏబీసీ అవెస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్స్ లో ఇంజురీస్ అయిన వాళ్ళు, హిప్ జాయింట్స్ ఫిమోరల్ హెడ్ అరిగిపోయి వాళ్ళు త్రూ ఆపరేషన్స్ కి వెళ్ళి మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు జిమ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మేము ఎలా ట్రైన్ అప్ చేస్తామంటే, చాలా మంది యూట్యూబ్ లో సెర్చ్ చేసి హౌ టు స్లీప్ అని, అది వచ్చి మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని వల్ల ఏంటంటే నా స్లీప్ చాలా డిస్టర్బ్ అయింది, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డీప్ స్లీప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 60 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. మజిల్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. వాకింగ్ అది కూడా స్పీడ్ వాకింగ్ కాకుండా లో టు మోడరేట్ వాకింగ్. మనం ఆ టైం వెయిట్ చేయాలి, అనుకున్న శిల్పి రూపంలో రాదు అది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉమా ముకుంద. ఈ రోజు మన గెస్ట్, హీ ఈస్ ఎ నేషనల్ ఛాంపియన్ ఇన్ అథ్లెటిక్స్, సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్ అయ్యప్ప గారు ఉన్నారు. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, టోటలీ ఫైన్. ఫిట్నెస్ ట్రైనర్ అనగానే ఫస్ట్ నా మైండ్ లోకి వచ్చింది ఏంటంటే హెవీ బాడీతో పెద్ద పెద్ద కండలు తిరిగి అలా ఉంటారు ఏమో అని అనుకున్నాను. బట్ మీరు చూస్తే ఫిట్ గా హెల్దీ నాటుకోడిలా ఉన్నారు. కాంప్లిమెంట్ గా తీసుకోండి. యాక్చువల్ గా అది కూడా ఒక క్వశ్చన్ అన్నమాట. చికెన్ కి సంబంధించిన క్వశ్చన్, అది తర్వాత మనం మాట్లాడదాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అథ్లెటిక్ బాడీ, జిమ్ బాడీ ఏది బెస్ట్? నా ఒపీనియన్ అయితే మటుకు అథ్లెటిక్ బాడీ అనేది చాలా బెస్ట్ అండి. ఓకే. ఎస్, ఎందుకు అని అంటే అథ్లెటిక్ బాడీలో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మొబిలిటీ ఉంటుంది, అండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. సో దానివల్ల మీకు జాయింట్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, మజిల్ వర్కింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. అసలు ఎన్ని రకాల బాడీ టైప్స్ ఉంటాయి? బాడీ టైప్స్ లో మీకు 3 టైప్స్ ఉంటాయండి. ఎండోమోర్ఫ్ అని, ఎక్టోమోర్ఫ్ అని, మీసోమోర్ఫ్ అని ఉంటాయి. ఈ మీసోమోర్ఫ్ ఎవరంటే మ్యారథాన్ రన్నర్స్ వస్తారు. సో వాళ్ళు కూడా హై రేట్ ఉంటుంది మెటబాలిజం. సో కాకపోతే వాళ్ళు ఈజీగా మౌల్డ్ అవ్వగలుగుతారు, ఫ్యాట్ ని చాలా తొందరగా బర్న్ చేసుకోగలుగుతారు, అండ్ మసిల్ చాలా తొందరగా గెయిన్ చేసుకోగలుగుతారు. లాస్ట్ వన్ ఎండోమోర్ఫ్. ఎండోమోర్ఫ్ లో మీకు ఎలా ఉంటుందంటే బాడీ లైక్ ఫ్లఫీగా ఉంటుంది, లైక్ ఎక్కువ ఫ్యాట్ ఉండి బెల్లీ దగ్గర, సో థైస్ దగ్గర, సో వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. వాళ్ళ మసిల్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో ఎక్కువ మంది వెయిట్ లాస్ కోసం వస్తారా, లేదా గుడ్ లుకింగ్ మజిల్ బాడీ కోసం వస్తూ ఉంటారా? నా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అంటే వెయిట్ లాస్ కోసం వస్తారు. ఓకే. గుడ్ లుకింగ్ అనేది యూ కెన్ బిల్డ్ యువర్ సెల్ఫ్, నాట్ ఎ ప్రాబ్లం. బట్ వెయిట్ లాస్ అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక పర్సన్ ఒక బాడీని పట్టించుకోడు, బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, అతనికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బాడీని అంత పట్టించుకోరు, ఏ దొరికితే తినేస్తా ఉంటారు, ఏ టైం పడితే ఆ టైం తినేస్తా ఉంటారు. సో వీళ్ళకి ఏమైందంటే ఎక్కువ ఫ్యాటీ అయిపోతారు. సో వీళ్ళు ఎక్కువ నా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అయితే వెయిట్ లాస్కి వస్తారు. సార్, ఒక పర్సన్ వెయిట్ లాస్ కోసం మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి ఎన్ని రోజుల్లో లేదా ఎన్ని మంత్స్ లో, ఎన్ని ఇయర్స్ లో మీరు రిజల్ట్స్ చూపించగలరు? ఇట్స్ డిపెండ్స్ అపాన్ పర్సన్ వచ్చిన వెయిట్ని బట్టి అండి. ఎస్, ఇప్పుడు ఐడియల్గా ఒక పర్సన్ ఒక 5'8", 5'7" ఉండి, తను ఒక వెయిట్ వచ్చేసి ఐడియల్గా 72, 68 అరౌండ్ ఉండాలి. బట్ 120 kgs ఉన్నాడంటే ఇట్స్ అబౌవ్ 50 kgs అబౌవ్ ఫ్యాటే ఉంది. సో ఈ ఫ్యాట్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన బాడీలో స్టోర్ చేస్తున్నాడు. సో దాన్ని కరిగించాలంటే అది మంత్స్లో సరిపోదు. ఇట్ విల్ టేక్ 1 year, 1.5 year. ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు, అథ్లెటిక్ ఆర్ జిమ్? బిగినింగ్ అథ్లెటిక్ ట్రైనింగ్ ఎప్పుడు చెప్పలేమండి, బికాస్ వాళ్ళు అంత మూమెంటం వాళ్ళకి స్టార్టింగ్ లో ఉండదు, వాళ్ళకి కనీసం తెలియదు వీటి కోసం. సో అలాంటి వాళ్ళకి ఎట్ ఏ టైం తీసుకొచ్చి అథ్లెటిక్ ట్రైనింగ్ చేస్తే బాడీ తట్టుకోలేదు. ఓకే, అంటే దానికి ఏమైనా ప్రిపరేషన్ అనేది ఉంటుందా? సో డెఫినెట్లీ ఉంటుందండి. ఎటువంటి జిమ్ ట్రైనింగ్ కానీ ఎటువంటి అసలు అవగాహన లేని బాడీ ఉంటుంది. వాళ్ళకి ఒక్కసారిగా ఇటువైపు టర్న్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైందంటే మెటబాలిజం ఒకసారిగా టర్న్ అవర్ టైం పడుతుంది. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే మెల్లిమెల్లిగా ప్రతి మూమెంట్ ఎలా చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం బాడీలో ఫ్లెక్సిబిలిటీని, మొబిలిటీని పెంచుతూనే ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా సో మేము ట్రైన్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ మేము అథ్లెటిక్స్ ట్రైనింగ్ కి కావాలి అనుకుంటే,
అండ్ దెన్ విల్ షిఫ్ట్ ఇట్. ఓకే. అవును. సో వాళ్ళ చాయిస్ బట్ కూడా మీరు మూవ్ అవుతారు. ఖచ్చితంగా డెఫినెట్లీ. క్లయింట్ ఎలా ఉన్నాడు, ఇంతకు ముందు ఏమైనా జిమ్ టచ్ ఉందా లేదా, ఇంతకు ముందు చేశారా చేయలేదా, అసలు జిమ్ గురించి అసలు ఎటువంటి అవగాహన లేదా చూస్తాం. అండ్ దెన్ క్లయింట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నాడో చూస్తాం. మొబిలిటీ ఉందా, ఫ్లెక్సిబిలిటీ ఉందా, ఎనీ ఇంజురీస్ ఉన్నాయా, ఏదైనా మెడికల్లీ వాళ్ళు ఏమన్నా ఆపరేషన్స్ గుండా వెళ్ళి వచ్చారా, ఇవన్నీ చూస్తాం మేడం. అవన్నీ చూసే అసలు బాడీని ఎలా టర్న్ అప్ చేయాలనేది చూస్తాం మేడం. జిమ్ వర్కౌట్స్ అనగానే ఇంజురీస్ గురించి కొంతమంది చాలా మిత్స్ ఉన్నాయి, భయం ఉంటుంది చాలా మందికి. అసలు ఇంజురీస్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయా? అవుతాయి మేడం. అది ట్రైనర్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనర్ కి స్కిల్ లేదు, నాలెడ్జ్ లేదు, సర్టిఫైడ్ కాదు. సో ఆ ట్రైనర్ ఏం చేస్తాడంటే ఎక్కడో ఏదో జిమ్ లో ఒక 6 months 8 months ట్రైన్ అవుతాడు, తను చేసుకుంటాడు. దాన్ని ఏదో ఒక తను సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఒక జిమ్ లో జాయిన్ అవుతాడు. సో అలాంటి వాళ్ళు నమ్మి కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు వెళ్ళి సో అలాంటి వాళ్ళ చేతిలో పడినప్పుడు ఇంజురీస్ డెఫినెట్లీ అవుతాయి. మరి అతను సర్టిఫైడా కాదా అంత ఎలా తెలుసుకోవాలి? అసలు బెస్ట్ కోచ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అది వచ్చేసి క్లయింట్ చేతిలో ఉంటదండి. క్లయింట్ ఖచ్చితంగా అడగాలి, ఏ జిమ్ కి వెళ్ళినా ఎలా వెళ్ళినా మీరు సర్టిఫైడా కాదా, చేస్తే ఎక్కడ చేశారు, మీరు ఎంత నాలెడ్జ్, ఎంత ముందు ఎంతమంది మీరు ట్రైన్ అప్ చేశారు, వాళ్ళ రిజల్ట్స్ ఏంటి, ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. ఓకే. కామన్ పీపుల్ అథ్లెటిక్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అథ్లెటిక్ ట్రైనింగ్ అనేది ఓన్లీ అథ్లెట్స్ మాత్రమే తీసుకోవాలా? కామన్ పీపుల్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. కామన్ పీపుల్ కూడా తీసుకోవచ్చు, బట్ దానికి ఒక బేసిక్ ఉంటుందండి. చేయించి కోచ్ ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చి రాగానే ఒక కామన్ పీపుల్ ని పరిగెత్తరా 400 మీటర్లు 40 సార్లు అంటే చచ్చిపోతారు. బేసిక్ అంటే అదేనా? అంటే వెల్ ట్రైన్డ్ కోచ్ ఉన్నాడు అనుకోండి, అసలు వచ్చిన క్లయింట్ అతను ఏ కండిషన్ లో ఉన్నాడు, అండ్ కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అతను అన్ని రౌండ్లు చేయగలుగుతాడా చేయలేడా, సో బేసిక్ గా అన్ని రౌండ్లు టార్గెట్ చేయడానికి అసలు బేసిక్ ఎలా చేయించాలి ఫ్రమ్ ద బిగినింగ్, సో అలా చేయించుకుంటూ వెళ్తే హీ కెన్ అచీవ్ దట్. అసలు ఏముంటుంది అథ్లెటిక్ ట్రైనింగ్ లో? బేసిక్ అంటే ఎలా స్టార్ట్ చేస్తారు కామన్ పీపుల్ కి? కామన్ పీపుల్ కి అథ్లెటిక్ ట్రైనింగ్ లో లైక్ ఫస్ట్ వార్మప్ చేయిస్తారు, లైక్ 10 minutes 12 minutes వార్మప్ చేయించుదాం. అండ్ దెన్ జనరల్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. జనరల్ ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాతకి వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు. ఐ మీన్ లైక్ మోడరేట్ వర్కౌట్స్ ఉంటాయి, వెరీ లో టు మోడరేట్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఆ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎక్స్ప్లోజివ్ పెరుగుతుంది. సో అలా దాన్ని బట్టి స్టేజ్ బై స్టేజ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. సరే, అథ్లెటిక్ ట్రైనింగ్, జిమ్ వర్కౌట్స్ ఇవన్నీ మన వల్ల కాదు. చక్కగా హెర్బ్స్ పౌడర్స్ లాంటివి, ఆర్గానిక్ పౌడర్స్ అని రకరకాలు వచ్చేసాయి మార్కెట్లోకి. అవి జస్ట్ అలా వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని నేను స్మూతీస్ కానీ ఏదో తాగేస్తాను, రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అని అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ హెర్బ్స్ అని అన్నారు కదా, సో ఇవి చాలా డేంజర్ అండి. యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీ నుంచి కూడా ఇటువంటి వాటికి వాళ్ళకి సర్టిఫైడ్ ఏమి ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చేస్తారు మార్కెట్లోకి. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్లో చాలా బాగుంటుందండి, అంటే దూరపు కొండలు నునుపు అంటారు చూసారా, సో అలా ఉంటాయి. తర్వాత కూడా డబుల్ స్పీడ్ లో వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. ఖచ్చితంగా డెఫినెట్లీ. ఎందుకు అవుతారంటే అండి, ఈ లిక్విడ్ డైట్లో వెళ్తుంటారండి వీళ్ళు. ఈ హెర్బ్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ లిక్విడ్స్ మీద వెళ్ళమంటారు. సో లిక్విడ్స్ మీద వెళ్ళినప్పుడు ఏమైందంటే మీకు బాడీ మెటబాలిజం మారిపోయిందండి. సో అప్పుడు ఏమైందంటే మీరు ఫ్యాట్ లాస్ అయ్యేదానికంటే మీరు క్వాలిటీ ఆఫ్ మజిల్ ఉంటుంది మీ బాడీలో, సో ఆ మజిల్ కోల్పోతారు. 50% ఫ్యాట్ కోల్పోతారు, అట్ ద సేమ్ టైం 50% అనేది క్వాలిటీ మజిల్ కోల్పోతారు. సో ఈ కోల్పోయినప్పుడు అంతా బాగానే ఉంటుంది మేడం అట్ ద బిగినింగ్. ఇది స్టాప్ చేసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఖచ్చితంగా. బోన్ లాస్ అవ్వడం, లైక్ బోన్లో మినరల్స్ తగ్గిపోతాయి, సడన్గా ఏదన్నా పడినా బోన్ డెన్సిటీ తగ్గిపోయి విరిగిపోతుంది, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మజిల్ కోల్పోతారు. సో దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అండి. సో దానికి బదులు వీళ్ళు ఎక్కువ ఈ హెర్బ్స్ కంటే వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చాలా బాగా చేయాలి. ఎందుకంటే మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మసిల్ వల్లే ఒక బాడీ లాంజివిటీ బాగుంటుంది. మరి ఈ జిమ్ ట్రైనింగ్ లో కూడా ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు, సప్లిమెంట్స్ ఉంటాయి, క్రియాటిన్ అని ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది, ప్రోటీన్ మ్యాక్సింగ్, సంథింగ్ ఫైబర్ మ్యాక్సింగ్, ఇవన్నీ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ అండ్ పౌడర్స్. మరి వీళ్ళు కూడా వాడుతున్నారు కదా, అదే కిడ్నీస్ మీద కానీ ఎఫెక్ట్ అలాంటివి ఏమి చూపించదా? వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? నో మేడం, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ కాకపోతే ఇవి వద్దు అని అనుకున్న వాళ్ళు ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు. మీరు ఫైబర్ మిక్సింగ్ అన్నారు, సో అది ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఎలా, ఏంటి ఆ ఫుడ్స్ ఏంటి మాకు చెప్తే? ఫుడ్స్ వచ్చేసి మీకు ఫైబర్ కావాలంటే నట్స్లో ఉంటాయి, సీడ్స్లో చాలా బాగా ఎక్కువ ఉంటాయి, అండ్ చియా సీడ్స్ కానీ ఇవి సీడ్స్లో చాలా ఎక్కువ ఉంటాయండి. ఫైబర్ మీకు ఇంకా బాగా కావాలనుకుంటే ఓట్స్ తినొచ్చు,
ఓట్స్లో కూడా మీకు మంచి ఫైబర్ ఉంటుంది. బట్ ఫైబర్ కూడా ఎక్కువ అవుతే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగని నేను ఫైబర్ తీసుకోను అంటే అది కూడా కాదు. మీరు ఫైబర్ బాగుండాలనుకుంటే లిమిట్లో తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటర్ కన్స్యూమింగ్ బాగుండాలి ఫైబర్ తీసుకుంటున్నప్పుడు. సో అప్పుడు మీకు ఏంటంటే కాన్స్టిపేషన్ అనేటివి రావు. ఫైబర్ లేకపోతేనే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది అని కూడా అంటారు కదా. నో అంటే ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రాబ్లమే. ఎస్, ఖచ్చితంగా. సార్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేయడం అనేది మస్టా లేదా దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? ప్రోటీన్ పౌడర్ అనే దానికంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. జిమ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మసిల్ ఏమైందంటే మైక్రోటియర్స్ అవుతుంది. ఈ మైక్రోటియర్స్ కవర్ అవ్వాలి అంటే, అగైన్ అక్కడ మసిల్ బిల్డ్ అవ్వాలి అంటే ప్రోటీన్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. సో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే త్రూ ఫుడ్ ద్వారా ఎంత ప్రోటీన్ కావాలి కాబట్టి బాడీకి అంతా తీసుకోలేము మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడండి, ఆ పర్సన్కి ఒక 70 to 80 grams ప్రోటీన్ కావాలంటే ఖచ్చితంగా ఒక 4 kgs చికెన్ తినాలి, 3 kgs చికెన్ తినాలి. సో ఆడు 3 kgs రోజు తినాడంటే ఆడు అయిపోతాడు వాడు. సో దీనికి ఆల్టర్నేట్గా ఏంటంటే ఒక 2 scoops ప్రోటీన్ తీసుకుంటాడు. సో 50 grams కవర్ అవుతుంది. మిగిలిన ఒక 30-40 grams ఫుడ్ ద్వారా కవర్ చేస్తారు. సో అలా మేడం. మరి వెజిటేరియన్స్కి ఏంటి ప్రోటీన్ సోర్స్? వెజిటేరియన్స్ ఇంకా ఎక్కువ అండి నాన్ వెజిటేరియన్స్తో పోల్చుకుంటాయి. వెజిటేరియన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. పనీర్ ఉంది, సోయా ఉంది, టోఫు అంటారు, దాంట్లో కూడా టోఫు కూడా చాలా ఉంది. ఓకే, అవునండి. అసలు మీ ప్లేట్లో ఏమేమి ఉంటాయి మార్నింగ్, ఆఫ్టర్నూన్, డిన్నర్? నా ప్లేట్లో యాక్చువల్గా ఎక్కువగా అయితే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ కార్బ్స్ ఉంటాయి. ఏంటి ఆ ఐటమ్స్ ఏంటో తెలుసుకోవచ్చా కొన్ని కనీసం? షూర్. మార్నింగ్ యాక్చువల్గా నేను ఓట్ మీల్తో స్టార్ట్ చేస్తానండి. ఓకే, ఓట్ మీల్ తింటాను అండ్ దెన్ ఐ గో విత్ 2 bananas. ఓకే, అండ్ దెన్ నా క్లయింట్స్ ఉంటారు. సో క్లయింట్స్ అన్ని చూసుకుని వచ్చిన తర్వాతకి అండ్ దెన్ ఐ గో ఫర్ లంచ్. ఓకే, లంచ్లో వచ్చేసి నాకు 300 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ ఉంటుంది అండ్ సమ్ వెజిటేబుల్స్ ఉంటాయి, బాయిల్డ్ వెజిటేబుల్స్, బ్రోకలీ కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ 1-2 cups ఆఫ్ రైస్. ఓకే, దట్స్ ఇట్. డిన్నర్ మోస్ట్లీ ఇంతే ఉంటుంది. ఓకే, ఎస్, లైక్ ఫిష్ కానీ ఏదైనా ఉంటుంది డిన్నర్లో. ఓకే. సో నేను ఇలా మెయింటైన్ చేస్తాను ఖచ్చితంగా. ఓట్ మీల్ అంటే గుర్తొచ్చింది, ముందు రోజు నైటే నానబెట్టి దాంట్లో ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుని ఇలా ఏదో కొత్తగా చూసాను నేను. అవునండి, అవును. నైట్ రిఫ్రిజిరేట్ చేసుకుని మార్నింగ్ తీసుకుని తింటున్నారు. అది హెల్దీయేనా? చాలా హెల్దీ అండి. ఓకే, తినొచ్చు అలాగే. అది మనం పూర్వం అలాగే చేసేవారు చద్దన్నం కింద. అంటే ఫెర్మెంట్ అవుతుంది అంటారు? ఎస్ మేడం. దానివల్ల మీకు ఏమైందంటే ఫుడ్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ అవుతుందండి. సో మీకు ఏమైందంటే షుగర్ యొక్క స్పైక్ అనేది ఒకసారిగా ఉండదు, ఇన్సులిన్. సో చాలా నార్మల్గా ఉంటుంది అంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే అంటే చాలా నార్మల్గా ఉంటాయి. సార్ జిమ్ చేసి తర్వాత మానేసిన తర్వాత ముందున్న దానికంటే లావ్ అయిపోతారు అన్నది ఒక అపోహ అని నేను అనుకుంటున్నాను, ఉంది చాలా మందిలో. అందుకు చాలా మంది జిమ్ అసలు స్టార్ట్ చేయరు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మిత్తా నిజమా? ట్రైనింగ్ చేస్తారు, బట్ వీళ్ళు ఇంటికి వెళ్ళేసి ఏం చేస్తారంటే మధ్యాహ్నమే తింటారు, మిగిలిన 2 పూటలు తినరు వీళ్ళు. సో దానివల్ల వీళ్ళు ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ చాలా బాగా అవుతారు. ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అయిపోయాను, నాకు డిజైర్ షేప్ వచ్చింది, నాకు ఇది చాలు జీవితానికి అనుకుంటారు. అండ్ దెన్ అగైన్ వెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్గా తినేయడం మొదలెడతారు. ఎప్పుడైతే జిమ్ చేసి ఒక్క పూట తినడం అనేది పెద్ద తప్పు. అది ఫస్ట్ మిస్టేక్. ద సెకండ్ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు జిమ్ మానేసిన తర్వాతకి వెళ్ళి 3 పూటలు 4 పూటలు తినేస్తారు. సో 4 పూటలు తినడం వల్ల ఏమైందంటే ఒక్కసారిగా మీకు ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంటుంది కార్బ్స్ కానీ క్యాలరీస్ కానీ చాలా హ్యూజ్ అమౌంట్. సో అది మళ్ళీ బాడీ ఏం చేస్తుందంటే మళ్ళీ మనం ఖర్చు పెడతామేమో అనుకుని స్టోర్ చేసుకోవడం మొదలు పెడతాయి. సో దానివల్ల ఇన్స్టెంట్గా మళ్ళీ సర్రని పెరిగిపోతారు ఒకసారిగా. వీడు ఒక 8 నెలలు కష్టపడి బాడీని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాతకి 5 నెలలు పెరిగిపోతాడు. సో చాలామంది చేసే మిస్టేక్ అదే మేడం. సో 3 పూటలు తినండి, తగినంత మట్టుకు తినండి, హెల్దీగా తినండి, దట్స్ మచ్ బెటర్. జిమ్ చేశారు, వెయిట్ లాస్ అయ్యారు, తర్వాత డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కంట్రోల్డ్గా. ఎనీ టైప్ ఆఫ్ వర్కౌట్ కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి లైఫ్లో? అలాగే ఏం లేదండి. యాక్చువల్గా జిమ్కి వచ్చిన తర్వాతకి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాతకి ఆ హెల్దీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రైట్. ఎస్, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి 100%. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయిపోయాను, నేను బాగానే ఉన్నాను కదా సో అనుకొని వాళ్ళు మళ్ళీ మానేసి మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతే అట్ ద సేమ్ టైం మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళు ఇటువంటివి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్లో పొందుకున్నారు, వెయిట్ లాస్ కానీ ఏదన్నా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పొందుకున్నారు, దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేసుకెళ్తే అంత హెల్దీ ఉంటుంది మేడం. రైట్. అంత హెల్దీ లైఫ్ ఉంటుంది. ఉమెన్ విషయానికి వస్తే 30 దాటిన వాళ్ళు త్వరగా అలసిపోవడం, కీళ్ళ నొప్పులు, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలా మంది ఉంటారు. అవునండి. వారికి జిమ్ వర్కౌట్స్ ఎలా ఉంటాయి? నా దాంట్లో నా క్లయింట్స్ ఒక 3-4 ఉన్నారండి.
ఓకే. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ఏవిసి అవెస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్స్ లో ఇంజురీస్ అయిన వాళ్ళు, హిప్ జాయింట్స్ ఫిమోరల్ హెడ్ అరిగిపోయి వాళ్ళు త్రూ ఆపరేషన్స్ కి వెళ్ళి మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు జిమ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మేము ఎలా ట్రైన్అప్ చేస్తామంటే ఆ పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్స్ ని డిస్టర్బ్ చేయం, బట్ చుట్టూ ఉన్న మసిల్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తాం. ఓకే. అవునండి. సో ఎప్పుడైతే చుట్టూ ఉన్న మసిల్స్ అనేవి స్ట్రెంగ్తనింగ్ అయినాయో అప్పుడు మీకు ఆ జాయింట్ లో ప్రెషర్ తక్కువ అవుతుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే అగైన్ ఆ జాయింట్ యొక్క మొబిలిటీ పెరుగుతుందండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఓకే. సో మేము అలా ట్రైన్అప్ చేస్తాం. చాలా మంది యూట్యూబ్ లో సెర్చ్ చేసి హౌ టు స్లీప్ అని, స్ట్రెస్ వల్ల కావచ్చు లేదా రకరకాల ఇష్యూస్ ఉంటాయి, అది స్లీప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఖచ్చితంగా. అది వచ్చి మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అవునండి. సరిపడినంత పడుకోకపోతే. అలాంటి ఇష్యూ మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేస్తే దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? నేను ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఇంతకుముందు ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను యూఎస్ క్లయింట్స్కి చెప్పేవాను ఆన్లైన్లో ట్రైనింగ్. సో అప్పుడు ఏంటంటే నేను మిడ్ నైట్ లెగాల్సి వచ్చేది, 12కి 1:30కి 2:30 వరకు. సో దానివల్ల ఏంటంటే నా స్లీప్ చాలా డిస్టర్బ్ అయిందండి. సో దానివల్ల ఏంటంటే క్లయింట్స్ని ఒక 4-5 మంత్స్ ట్రైన్ చేసిన తర్వాతకి నేను ఇంకా ఆపేశానండి చెప్పడం. సో ఎందుకంటే నా స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల నేను చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల నేను ఏం చేశానంటే తర్వాతకి మానేసిన తర్వాత స్లిప్ పడుతుందంటే స్లిప్ పట్టలేదు నాకు, ఎందుకంటే నా సైకిల్ పీరియడ్ అలవాటు అయిపోయింది. సో నేను అప్పుడు ఏం చేశానంటే నా ఫుడ్లో మెగ్నీషియం ఉండేలా చూసుకున్నాను మేడం, నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ. సో మెగ్నీషియంలో చాలా టైప్స్ ఉంటాయి, బట్ మెగ్నీషియం గ్లైసినేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మెగ్నీషియం గ్లైసినేట్ ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, బ్రెయిన్ని కామ్ డౌన్ చేస్తుంది. సో దట్ మీరు స్లీప్ అనేది ఎక్కువగా పడుకునే ఛాన్సెస్ ఉంటాయి, డీప్ స్లీప్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే పడుకునే ఒక 3 hours బిఫోర్, ఎగ్జాక్ట్లీ చెప్తాను, 3 hours బిఫోర్ మీరు ఫోన్ అసలు ముట్టుకోవడానికి వెళ్ళారు. ఫోన్ కానీ టీవీ కానీ ఇవి చూడడం వల్ల ఏంటంటే మీకు స్లీప్ అనేది రాదు, ఎందుకంటే ఐస్ అనేవి అలసిపోతాయి. సో అందు గురించి అండి టీవీ చూడకూడదండి. స్క్రీన్ చూస్తే కళ్ళు అలసిపోతాయి కాబట్టి అప్పుడు నిద్ర వస్తుంది పడుకుంటాం అనుకుంటారు. అవును, అది అసలు జరిగే పని కాదండి. సో దానివల్ల వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి. నేను అదే చెప్తున్నాను, వీళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి అదే కారణం. సో కార్టిసోల్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. ఎస్. సో ఎప్పుడు స్ట్రెస్ అవ్వకూడదండి. స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉంటుంది కాదని అన్ను, బట్ కానీ దాన్ని ఓవర్గా తీసుకొని ఏదో ఆ స్ట్రెస్లో వీళ్ళు ఇంకా ఎక్కువ తినడం మొదలెడతారు. స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మెగ్నీషియం రిచ్ ఫుడ్ మీ ఫుడ్ డైట్లో యాడ్ చేసుకున్నారు, బట్ మెంటల్గా మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేశారు స్లీప్ క్వాలిటీ పెంచుకోవడానికి అండ్ నిద్ర పట్టడానికి? నేను పర్సనల్గా అయితే మటుకు ఫోన్ అవాయిడ్ చేయడం మొదలెట్టానండి. అంటే నా బిఫోర్ స్లీప్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 11 o'clock పడుకుందాం అనుకుందాం, నేను ఏం చేస్తాను అంటే 8 కానీ 9 కానీ నేను ఫోన్ ఆఫ్ చేస్తానండి. కాల్స్ వస్తాను, కాల్ లిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ అని ఇంకా అసలు ఫోన్ అవాయిడ్ చేస్తానండి. సో దానివల్ల ఏంటంటే నా స్లీప్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో తొందరగా స్లీప్ పడడం, అక్కడి నుంచి డీప్ స్లీప్కి వెళ్ళడం. సో ఫోన్ పక్కన పెట్టేశారు, మరి మీకు ఏం థాట్స్ రావా? ఒక ఆలోచన, దాని నుంచి ఇంకొక థాట్, అలా నిద్ర పట్టకుండా 1, 2, 3 అయిపోవడం? అవునండి, అవును, అవి చాలాసార్లు వచ్చాయండి. సో అది మెల్లిగా దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు దాన్ని అధిగమిస్తారు, ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతుంది. నేను దేన్ని పట్టించుకోలేదండి ఫస్ట్. అవును, ఎస్. 3 hours బిఫోర్ స్లీప్ అయితే మటుకు నేను ఫోన్ అవాయిడ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాను పడుకునే ముందు. సో మనకి ఇంట్లో వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడినప్పుడు ఏమైందంటే బాండింగ్ ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ అండ్ హార్ట్ కామ్ డౌన్ అవుతుంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు. సో అండ్ దెన్ స్లీప్ వెళ్ళిపోయేవాడిని. అండ్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా నాకు ఏమన్నా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసాను. దాంతో చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి చాలా నచ్చుతుంది మీరు ఇప్పుడు చెప్పారు. సో వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. ఖచ్చితంగా అండి, స్పెండ్ చేయాలి. అవునండి. బిఫోర్ స్లీప్ ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కానీ, పిల్లలు ఉంటే పిల్లలతో కానీ అసలు రోజు ఎలా గడిచింది ఈ రోజు, మీ స్కూల్లో ఏమేం చేశారు, ఎలా చేశారు, వాట్ ఈజ్ వాట్ అన్నీ మాట్లాడుకోవాలండి. ఆ మాట్లాడుకున్నప్పుడు మీకు ఏమైందంటే మీ స్ట్రెస్ లెవెల్స్ అని చాలా తొందరగా తగ్గుతాయి. సో అప్పుడు మీకు స్లీప్ అనేది చాలా తొందరగా పడుతుంది. డీప్ స్లీప్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా 100కి 100% ఉంటాయి. 50 years దాటిన వాళ్ళు జిమ్ చేయొచ్చా? చేస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలి జిమ్లో? చేయొచ్చండి ఖచ్చితంగా. 50 years అబోవ్ ఉన్న వాళ్ళు, 60 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు ఎలాగంటే బేసిక్ నుంచి మజిల్ స్ట్రెంగ్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలండి. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే 50-60 years తర్వాత మీ మజిల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్రమ్ ద బిగినింగ్ మదర్ వూమ్ నుంచి వచ్చిన తర్వాతకి మీకు ఏమైందంటే అప్ టు 25-30 వరకు మసిల్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. మీరు జిమ్ చేసినా చేయకపోయినా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మొబిలిటీ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట మసిల్. సో అక్కడి నుంచి మీకు ఏమైందంటే ఆఫ్టర్ 30-40s తర్వాతకి అక్కడి నుంచి మజిల్ ఆగిపోతుంది మేడం,
అక్కడి నుంచి డౌన్ అవ్వడం మొదలవుతుంది. బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది కదా. అవునండి, ఖచ్చితంగా ఇంజరీస్ అయినా కూడా వెంటనే రికవర్ చేయడం కూడా కష్టం అండి. అది ఎందుకు అని అంటే మజిల్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఎస్. సో అందు గురించి అని చెప్తున్నాను. 50s తర్వాత రావచ్చు, 60s తర్వాత రావచ్చు, ఓపుకుంటే 70s తర్వాత కూడా రావచ్చు. వాళ్ళకి చేయించే కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అలా చేయించగలిగితే మచ్ బెటర్. అవునండి. ఏజ్డ్ వెళ్ళే కొద్దీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి మజిల్లో. సో ఆ రిస్ట్రిక్షన్స్ని మొబిలైజ్ చేస్తూ జాయింట్స్ని వీటన్నిటిని చాలా మోడరేట్ వర్కౌట్స్ చేయించవచ్చు. సో దట్ వాళ్ళకి స్ట్రెంగ్త్నింగ్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో మచ్ బెటర్ అన్నమాట వాళ్ళకి. ఈ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్స్ అయితే కొంతమందికి కొన్ని ఆర్గన్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి జిమ్ వర్కౌట్స్ ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు చేయొచ్చా లేదా? ఎర్లీ మార్నింగ్ లేవండి, లేచిన తర్వాతకి వాకింగ్ చేయండి. వాకింగ్ అది కూడా స్పీడ్ వాకింగ్ కాకుండా లో టు మోడరేట్ వాకింగ్ చాలా మంచిది. సో దానివల్ల ఏంటంటే హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది. సో చాలా మంచిది, హార్ట్ రేట్ చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ అనేది. ఈ ఎంగేజ్లోనే హార్ట్ అటాక్స్ ఏంటి అసలు? అది ఆ భయం కూడా చాలా ఉంది పీపుల్లో. దానికి రీజన్ ఏంటి? జిమ్ చేస్తూనే హార్ట్ అటాక్తో వెళ్ళిపోవడం అంటే అది చాలా షాకింగ్. నేను చాలా ఇన్సిడెంట్ చూశానండి, జిమ్లోనే చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ యాక్చువల్గా హార్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అది మానిటర్ చేసుకుంటూ అది వాళ్ళు మానిటర్ చేయలేకపోవచ్చు కొన్నిసార్లు. నేను యంగ్లోనే ఉన్నాను కదా, నాకేమవుతుందిలే, ఏం కాదులే అని. సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. కొన్ని జిమ్స్లో చాలా చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, లైక్ 9th క్లాస్ 10th క్లాస్, ఎస్ 12th స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి బాడీని చూసి నేనే ఎలా అవ్వాలి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ బాడీని ప్రిపేర్ చేయడానికి చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, 1.5 year ప్రిపేర్ అవుతారు. వాడు వచ్చి ఆ బాడీని ఇన్స్టాగ్రామ్లో పెడతారు. వీడియో అనుకుంటే నేను ఈ బాడీ పెట్టాడు, ఈ బాడీ పెట్టాడు, నాకు అలా వచ్చేస్తుందేమో అనుకుని జిమ్కి రాగానే దన లిఫ్ట్ చేస్తారు. మొన్న రీసెంట్గా కొంతమంది 4 members పిల్లలు వచ్చారు జిమ్కి. వచ్చి వాళ్ళు ఒక 120-130 kgs డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదు. వాళ్ళందరూ 8th 9th క్లాస్ 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు. సో అలా చేయకూడదు తమ్ముడు అని నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా చాలా కొంచెం రెక్లెస్గా చెప్తారు సమాధానం. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అంతేగాని ఏది రైట్ ఏది రాంగ్, ఒక ట్రైనర్ ఏం చెప్తున్నాడు, ఇతను వెల్ ట్రైన్డ్, సో ఇతను చెప్పేది విందాం అని ఒక దృష్టిలో ఉండదు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఆ బాడీ చూసి అలా అయిపోవాలి, ఖచ్చితంగా ఏదో చేసేయాలనుకుంటారు, అక్కడ ఏమీ అవ్వదు. ఓకే, సో యూట్యూబ్లో వీటిలో ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పే వాటిలో కూడా ఏది నిజం, ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు అనేది కూడా మనము చూసుకోవాలండి. వీళ్ళు చెప్పే వాటిలో, వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చెప్పే వాటిలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషల్లీ 90% తప్పే ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా వ్యూస్ కోసం, లైక్స్ అండ్ కామెంట్స్ కోసం చెప్పుకుంటారు. అందులో 10% మట్టుగా నిజం ఉంటుంది, మిగిలినంతా అబద్ధమే. సరే, ఎంగేజ్లో ఫాస్ట్ రిజల్ట్స్ కోసం స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో చూసి ఏది యూజ్ చేస్తే త్వరగా బాడీ బిల్డ్ అవుతుంది అనేది, అపియరెన్స్ కోసం, ఇంప్రెసివ్ అపియరెన్స్ కోసం. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా? చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలు ఏంటంటే ఏమనుకుంటున్నారంటే వీళ్ళలా బాడీ పెంచేస్తే నాకు అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిలు వస్తారండి. ఎవరు రానండి, ఎవరు రారు. మహా అయితే అంతవరకు, ఎందుకంటే నేనే ఉన్నాను. ఇప్పుడు నా బాడీని చూసి ఎవరు రారు, అబ్బాయిలు తప్ప. అరే మామ బాగుందిరా బాడీ, అరే మామ ఇది బాగుంది అన్న, చాలా బాగుంది అన్న, నువ్వు ఫైర్ అంటారు. అందుకని ఒక అమ్మాయి నాకెవరు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు కూడా నాకు మెసేజ్ చేయలేదు ఎప్పుడు, మీ బాడీ చాలా బాగుందని. సో నేను చెప్పేది ఏంటంటే యంగ్ ఉన్న పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో, టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దండి, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి ఏదేదో అయిపోయి ఏదేదో అనుకుంటారు. వాళ్ళు చాలా ఇయర్స్ దాని వెనకాల బిహైండ్ వర్క్ చాలా జరుగుతుంది. అది బిహైండ్ వర్క్ మీకు తెలీదు, మీకు తెలియక వాళ్ళకి ఇన్స్టెంట్గా వచ్చిందని మీరు అనుకుంటున్నారు. సో ఎప్పుడు ఇన్స్టెంట్గా వచ్చింది కాదండి, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అండ్ స్టెరాయిడ్స్ వచ్చి అసలు పిల్లలు అసలు వాడకూడదండి, అసలు ఎవరు వాడకూడదు స్టెరాయిడ్స్ అంటే. మీకు ఎలాగుంటుందంటే మీకు ఇన్స్టెంట్ అనమాట. అది ఇన్స్టెంట్ వల్ల మీకు ఏమైందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్గా ఉండదు మేడం హార్ట్ రేట్ వాళ్ళకి. ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా ఉండదు, హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉండదు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు స్టెరాయిడ్స్ ఆపేస్తారో ఆటోమేటిక్గా అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, హ్యూజ్ అమౌంట్. అవునండి సార్, చాలా సీరియస్ క్వశ్చన్. మీ ఇన్స్టాగ్రామ్ డిఎం ఒకసారి చూపిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఎవరు మెసేజ్ చేయట్లేదని, అది నిజమా కదా తెలుసుకుంటాం. లేదు ఎవరు మెసేజ్ చేయరు. అయితే చూపించండి.
చేయొచ్చు అంటారా? ఓకే, నేను జస్ట్ క్యాజువల్ గా జస్ట్ ఫన్ వేలో అడిగాను. చాలా మంది వాకింగ్ చేస్తే చాలు, జిమ్ అవసరం లేదు అనుకుంటారు సార్. వాళ్ళు చేయడం మానేసిందే కాకుండా చాలా మందిని ఆపేస్తూ ఉంటారు. అవునండి. సో వాకింగ్ సరిపోతుందా? వాకింగ్ సరిపోతుంది అనే దానికంటే అండి, వాకింగ్ మట్టుకు ఓకే, బట్ వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. వాకింగ్ అనేది మీ హార్ట్కి సంబంధించిందే తప్ప, అంటే హార్ట్ హెల్త్కి సంబంధించిందే తప్ప ఇంక వేరే దానికి సంబంధం లేదండి. వీళ్ళు కన్సిడర్ చేయాల్సింది మజిల్స్ అండ్ బోన్ స్ట్రెంగ్త్. సో ప్రతిరోజు నేను వాకింగ్ చేస్తున్నాను కదా, నాకు చాలా ఆరోగ్యంగా ఉంటుందంటే చాలా తప్పండి. సో దానివల్ల ప్రతిరోజు వాకింగ్ వల్ల వీళ్ళకి ఏమైందంటే హార్ట్ హెల్త్ చాలా బాగుంటుంది, బట్ ఫర్దర్గా వీళ్ళకి ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయండి. సో అది కాకుండా వాకింగ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్ డేస్లో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, మచ్ బెటర్ అనమాట. మీ క్లయింట్స్కి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పే 3 రూల్స్ ఏంటి? నా క్లయింట్స్కి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన 3 రూల్స్ అయితే ఖచ్చితంగా చెప్తానండి, డెఫినెట్లీ. ఒకటి న్యూట్రిషన్, స్లీప్ అండ్ రెస్ట్. ఓకే, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 3 మీ మెటబాలిక్ రేట్ మీద పనిచేస్తాయి. మీ మెటబాలిక్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే మీ ఫ్యాట్ బర్నింగ్ బాడీలో అంత ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 వాటికి కీ అన్నమాట. సో ఈ 3ని ఖచ్చితంగా నేను ఫాలో అవ్వమని చెప్తాను. ఖచ్చితంగా న్యూట్రిషన్, ఖచ్చితమైన స్లీప్ ఉండాలి అండ్ ఖచ్చితమైన రెస్ట్ ఉండాలి. రెస్ట్ అంటే ఆఫ్టర్ జిమ్ మీరు చెప్పేది? అవునండి, ఆఫ్టర్ జిమ్ ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి. జిమ్ ఎంతసేపు చేయాలి? మన డైలీ స్కెడ్యూల్లో జిమ్ కోసం ఎంత టైం పెట్టుకోవాలి? డైలీ స్కెడ్యూల్లో జిమ్ అనేది 1 అవర్ సరిపోతుందండి. ఓకే, అంతకు మించి చేసిన వేస్ట్. 1 అవర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. డేలో ఏ టైం బెస్ట్, మార్నింగ్ ఈవినింగ్? డేలో నన్ను అడిగితే మార్నింగ్ చాలా బెస్ట్ అంటానండి. ఈవినింగ్ ఓకే, బట్ ఆఫ్టర్ 6 తర్వాతకి హెవీగా చేయకూడదు. వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా హెవీగా పనిచేస్తుంది. సో మీకు ఏంటంటే అది మళ్ళీ కామ్ డౌన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అప్పుడు వీళ్ళు ఏంటంటే 10 o'clock నిద్రపోతాం, 6 to 7 జిమ్ చేస్తాం కదా అని అనుకుంటారు ఏదో తినేసి, బట్ నిద్ర పట్టదు. బికాస్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్ అనేది కామ్ డౌన్ అవ్వదు, ఇంకా అది ఇంకా రెస్ట్ మోడ్లోకి వెళ్ళదు. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అంట. సో అందు గురించి అని మీరు ఎప్పుడైనా జిమ్ చేయాలనుకుంటే మార్నింగ్ చేయండి. ఒకవేళ ఈవినింగ్ కుదురుతుంది, నాకు మార్నింగ్ కుదరదు అనుకుంటే లో టు మోడరేట్గా చేయగలిగితే చాలా మంచిది. మీ బెస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్? బెస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్స్ట్ కూడా కావాలి మాకు. క్లయింట్స్ కొంతమంది చాలామంది పర్ఫెక్ట్గా ఉంటారండి. నేను ఎలా చెప్తే పొజిషన్, పోస్చర్, ఫామ్, ఎంత వెయిట్ చేయాలి, ఇంత వెయిటే చేయండి, సో స్కెడ్యూల్ ప్రకారం తీసుకువెళ్తాను. సో వాళ్ళు అలాగే చేయగలుగుతారు, అలాగే చేస్తారు కూడా, నేను చెప్పింది వింటారు. కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటారంటే నాకు కొంచెం భయం వేస్తుంది వాళ్ళు చూస్తే, అసలు ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు వీళ్ళకి చెప్పడానికి అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అయిపోతుంటారు, బయట ఎక్కడెక్కడ యూట్యూబ్లో ఏవో చూసేయడం వచ్చి నా మీద రుద్దుతూ ఉంటారు అవన్నీ. సో చెప్పింది వాళ్ళు వినరు. సార్ 5 kg సరిపోతుంది సార్, మనం ఈ స్కెడ్యూల్ ప్రకారం ఇలాగే వెళ్ళాలి, ఇంతకు మించి చేస్తే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి 10 kg వెళ్ళిపోతాం, 12 kg వెళ్ళిపోతాం, మనం లేపేస్తున్నాం కదా, ఏం కాదు అంటారు. సో ట్రైనర్ మాట వింటారు అనమాట. సో అటువంటి టైంలో నాకేంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు చాలా క్రిటికల్గా అనిపిస్తూ ఉంటుంది, నాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది చాలా వర్స్ట్ అనమాట నాకు. నాకు చాలా కోపం వస్తుంది ఆ టైంలో, కానీ ఆ కోపాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను వాళ్ళు. సో కంప్లీట్ గా మీకు సరెండర్ అయితే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా, డెఫినెట్లీ. బాడీని అనేది ఒక శిల్పికి సరెండర్ చేస్తే, ఐ మీన్ లైక్ ఇప్పుడు ఒక శిల్పి ఉన్నాడండి, ఒక స్టోన్ ఇచ్చామంటే ఇంత టైం పడుతుందని చెప్తాడు, మనం ఆ టైం వెయిట్ చేయాలి. నాకు ఇలా కొట్టి, అక్కడ కొట్టి, ఇక్కడ కొట్టి అంటే అనుకున్న శిల్పి రూపంలో రాదు అది. సో నేను కూడా అంతే. సో మీరు పేషెన్స్గా, నాకు వచ్చిన క్లయింట్స్ చాలా పేషెన్సీగా ఉండాలి. సో చెప్పింది వినాలి, చేయగలిగితేనే అప్పుడే రిజల్ట్స్ వస్తాయండి. అవును, విజన్ ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఎందుకంటే ఒక డిజైర్తో వస్తాడండి, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి. సో వాళ్ళ డిజైన్ ప్రకారం మేము డిజైన్ చేస్తాం, వర్కౌట్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బెటర్, లో టు మోడరేట్ నుంచి ఎలా నుంచి హై ఇంటెన్సిటీకి ఎలా తీసుకెళ్ళాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి హై ఇంటెన్సిటీ. సో ఇవన్నీ చెప్తామండి. లేదు నాకు రోజు చిత్తకొట్టండి, నేను మొత్తం మామూలుగా ఉండకూడదు, ఆర్మీ ట్రైనింగ్ కావాలంటే అది కుదరదండి. సో ఫైనల్ క్వశ్చన్, ఓకే, ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మీకు జిమ్ అండ్ హెల్దీ ఇదే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్కి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాడు. సో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నవాడు మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతాడు. సో వాడి ఆలోచన విధానం చాలా బాగా మారుతుంది. సో ఇది తన లైఫ్ స్టైల్లో సక్సెస్కి చాలా దోహదపడుతుంది. ర్యాపిడ్ ఫైర్ టైం. ఓకే, జెన్యూన్ గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా అండి. డూ యూ ఈట్ ఫాస్ట్ ఫుడ్? ఖచ్చితంగా తింటానండి. హౌ ఆఫెన్ డూ యూ టేక్ చీట్ మీల్? వీక్లీ 1 or 2.
Nice. Depends upon functions and birthday parties. One food you tell everyone to stop eating. Processed foods. One food you can't live without. Protein. Your favorite healthy snack. Favorite healthy snack, yogurt with blueberries and chia seeds. Strength training or cardio. Both అండి. Favorite workout. Squats. Gym or outdoor training. కొంచెం టిప్పుకెళ్ళే కాకపోతే నాకు నచ్చినంత వరకు జిమ్. Walking or running. వాకింగ్. Heavy lifting or functional fitness. రెండు బెటర్ అండి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ వాళ్ళు చేసిన ట్రైనింగ్ ఇయర్స్ని బట్టి టైం బట్టి ఉంటుంది. అండ్ ఐ గో విత్ హెవీ ట్రైనింగ్. Long workouts or short workouts. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అగైన్ వర్కౌట్ డిజైన్ బట్టి. Okay. ఎస్. One exercise you recommended to everyone. వన్ ఎక్సైజ్ Yes. ఇన్ జిమ్లో అండి. రెండు చెప్పండి. అంటే ఇలా అవుట్డోర్లో కానీ. Yes, outdoor indoor both. అవుట్డోర్ అయితే గో ఫర్ బ్రిస్క్ వాక్ ఆర్ మోడరేట్ వాక్ అని చెప్పేస్తాను ఎవ్రీ టైం. అండ్ జిమ్ వరకు వస్తే స్ట్రెంత్ ట్రైనింగ్లో వచ్చేసి థ్రస్టర్స్ అని ఉంటుంది. Okay. ఎస్, దట్ ఎక్సర్సైజ్ మొత్తం ఎంటైర్ బాడీని మీకు స్ట్రెంగ్థనింగ్ చేస్తుంది. What is one fitness habit you never break? ఫిట్నెస్ హ్యాబిట్, ఎర్లీ మార్నింగ్ లేవడం. One habit that changed your life. వన్ హ్యాబిట్, కన్సిస్టెన్సీ. One bad habit you stopped. నేను ఎక్కువ ఫోన్ చూస్తానండి, Okay. అది ఆపేసాను. Are you disciplined or spontaneous? బోత్. Great. Do you believe in motivation or consistency? ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ కన్సిస్టెన్సీ. Favorite fitness quote. ఫేవరెట్ Fitness quote. నాకు ఫేవరెట్ అని ఏం లేదండి. అంటే పర్టికులర్గా ఇది ఫిట్నెస్ కోట్ అని నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. జస్ట్ ఆన్ కన్సిస్టెన్సీ ఓన్లీ. Do you enjoy training beginners? ఎస్, వెరీ మచ్. చాలా ఎక్కువ ఇష్టం అండి బిగినర్స్ని ట్రైన్ చేయాలంటే. Okay. ఎస్, ఎందుకంటే వాళ్ళకి నేర్పించేది ఎక్కువ ఉంటుంది. Okay. సో అలా నేర్పించడం అనేది నాకు చాలా ఇష్టం. Thank you so much అయ్యప్ప గారు. మా డౌట్స్ అన్ని చాలా ఓపిక్గా క్లియర్ చేశారు. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా మీరు పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.